నమ్మినాడు గొప్పడు. జై జనసేన. కీరవాణి గారి మ్యూజిక్ ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. సినిమా వేరే లెవెల్ ఉంది. అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరియారా వీరా మల్లు ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు. 2 సంవత్సరాల తర్వాత సినిమా తీశాడు. అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. పిచ్చెక్కించాడు హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా అంటే ఇదే. కల్లో ఉంది పవర్ మామూలుగా లేదు. వాటి గురించి ఒకడు వచ్చాడు. వాడే హరిహర వీరమల్లు. నమ్మినాడు గొప్పడు. జై జనసేన. ప్రతి హిందువు చూడాలి. సూపర్ సూపర్. హిట్ కొట్టాడు. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఫైట్ ఒక్కడే చాలు పవన్ ఫ్యాన్స్ కి. అదొకటి. మూవీ టు బి ఎక్స్ట్రాడినరీ హిట్, సూపర్ బ్లాక్ బాస్టర్. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఇంటర్వల్ ఇట్ షుడ్ బి వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెక్యులర్స్ అయితే ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు భయ్య సినిమా చూసి. ఒకటే మాట అంతే, ఇంకేం లేదు. సినిమా వేరే లెవెల్ ఉంది. అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరిహర వీరమల్లు. హరహర వీరమల్లు సినిమా అయితే అన్న ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బట్ ఏంటంటే డైరెక్టర్ మారిన వాళ్ళు ఏమో కానీ సెకండ్ హాఫ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ క్లైమాక్స్ కూడా విజువల్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మైనస్లు ఉన్నాయి. ఒక ఆచార్య గ్రాఫిక్స్ కానీ దారుణంగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఆ ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి. ఓపెన్గా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఆంधी आंधी आ गया, इधर बारिश भी आ गया. వర్షం తుఫాను ఏమీ లెక్క లేకుండా జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారన్న. మీరే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం బాగుంది అన్న. కొన్ని మైనస్లు అన్ని సినిమాల్లో ఉంటాయి. విఎఫ్ఎక్స్ అంటారా, లాగ్ అంటారా, ఇవి అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించి చెప్పే సినిమా. వెళ్ళండి, సినిమా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. నిధి అగర్వాల్ పాప కూడా చాలా క్యూట్గా ఉందనుకోండి, అది వేరే విషయం. మీరు మాత్రం సినిమా బాగాలేదు అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఇలాంటి సినిమాలకు మనకి రివ్యూలతో పని లేదు. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఫ్యామిలీ, ముసలి, ముతగా అందరూ తేడా లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు. హాయిగా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేసి రండి. అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పను. ఓజీ నెక్స్ట్ ఓజీ కలుద్దాం. అన్నా ఈ సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు. భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ. అమ్మా నేను చెప్పను, నాకు నచ్చింది నేను చూసా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు ఏ బాబు లేడు. కళ్యాణ్ బాబు లేడు, కళ్యాణ్ బాబు లేడు, బాబు లేడు. చాలా చాలా అద్భుతమైన సినిమా. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల తర్వాత సినిమా తీశాడు. అద్భుతమైన సినిమా. ఆయన తప్పితే ఇంకెవరు తీయలేరు. ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా, రికార్డులు సృష్టిస్తుందండి.
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ అంటే 2 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాలో ఎలా ఉంటాడు అనుకున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఈ రోజు ఉన్న హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు అనమాట. సినిమా చూసినా ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. పిచ్చెక్కించాడు హరిహర వీర మల్లు నిజంగా చెప్తున్నా. బీజిఎంస్ గురించి చెప్తే బ్రో అబ్బా క్రికెట్ లో ఉంటాడు ధోని, బీజిఎంస్ తో పిచ్చెక్కించాడు. ఎంఎం కీర వాణి నిజంగా చెప్తున్నా. ఏముంది సినిమా అయితే నిజంగా అప్పట్లో మొఘల్స్ మన హిందువుల పైన జరిగిన అరాచకాలు, హిందూ గుడిపై జరిగిన దాడులు, వాటి గురించి ఒకడు వచ్చాడు. వాడే హరిహర వీర మల్లు. అందరికీ నమస్తే. నేను ఇక పవన్ కళ్యాణ్ హీరో మల్లు గురించి చెప్పాలంటే ఇక ఒక చరిత్ర ఇది మనకు తెలుగుడి చరిత్ర తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే మన చాలా మందికి హీరో మల్లు హరిహర హీరో మల్లు అనే తెలియదు ఎవరికి. ఇది ఎందుకు ఢిల్లీ కోటలో పోయి ఎందుకు యుద్ధం చేస్తావు, అసలు ఎందుకు ఔరంగజేబులో యుద్ధం ఎందుకు జరిగింది అన్నటువంటి కథాంశాలు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన పాట ఉంది. ఒక పాట మంగ్లీ గారు పాడారు. ఆ పాట ఎందుకంటే చాలా ఉర్రూతలోగే పాట. ఎందుకు నేను మంగ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు కీరవాణి సంగీతం చాలా బాగుంది, కథాంశం చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవర్ స్టార్ నా ప్రాణం పోయిన పవర్ స్టార్. జై జనసేన. హరిహర వీర మల్లు సినిమా అంటే ఇదే. మళ్ళీ చూడాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కల్లో ఉంది పవర్ మామూలుగా లేదు. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ చూస్తున్నారు కదా. డిఎస్పీకే అంటేనే పవర్ ఈ మూవీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. నేనైతే సినిమా అంతా కళ్ళకే ఫ్లాట్ అయిపోయాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఇంత హ్యాండిల్ ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క గవర్నమెంట్ చూస్తున్నాడు, ఒక పక్క జనాన్ని చూస్తున్నాడు, ఒక పక్క మూవీ తీశాడు. నేనైతే ఈ రోజు నిద్రపోను. సూపర్ అంటే సూపర్ ఉంది. అదే ఫ్యాన్స్ కి చాలా పండగ. సో పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. రికార్డ్స్ అన్ని ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఇంకా ఆయన ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ, ఇంకా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ చెబితే వినాలి. హైలైట్ పాయింట్స్ అంటే ఆయన యాక్టింగ్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అన్నమాట. అండ్ సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యా అవును, యా చాలా మంచి రిజల్ట్ ఉందండి. 10/10 అన్నమాట. మీరు అసలు డిసప్పాయింట్ గారు ఈ మూవీ వల్ల. ఎలా అనిపించిందండి? పవర్ స్టార్ అంతే అంతే. ఎలా ఏముందండి అసలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ఫస్ట్ డిప్యూటీ సీఎం, ఆ తర్వాత పిక్చర్ చాలా బాగుందండి. బ్రదర్ హరిహర వీరమల్లు. సో ఒకటి మూవీ చెప్పే ముందు ఏంటంటే ఒకటి నిన్న నైట్ నుంచి నేను రివ్యూస్ చూస్తున్నాను యూట్యూబ్లో. చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు, కానీ కొన్ని ఛానల్స్ అంటే వాంటెడ్గా నెగిటివ్ చేస్తూ ఉన్నారు అనమాట. అస్సలు బాగాలేదని అంటా ఉన్నారు. రాడ్ ప్రో మ్యాక్స్ ఇలా తమ్నైల్స్ పెడతా ఉన్నారు. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నాను బ్రో, నేను ఫ్రెష్ మైండ్తో బాగా నిద్రపోయి లో ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వచ్చినాను. సో నాకు మూవీ ఏంటంటే బయట చెప్పేంత నెగిటివ్కి అయితే ఈ మూవీ డిజర్వ్డ్ కాదు. అంటే హరిహర వీరమల్లు డిజర్వ్స్ బెటర్ రివ్యూస్. యా డెఫినెట్లీ మైనస్లు ఉన్నాయి, బట్ మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువ ఉన్నాయని నేను చెప్తా ఉన్నాను. సరే ఫస్ట్ మైనస్ల విషయానికి వస్తే మూవీలో ఏంటంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ కావచ్చు, సిజిఐ కావచ్చు, యా బాగాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా పులి సీన్స్ అంటే మనకు కొంచెం తెలుస్తుంది అనమాట, అదైతే మైనస్సే. అండ్ క్లైమాక్స్ కూడా బెటర్గా ఉండిండొచ్చు. సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్గా లేదు ఫస్ట్ హాఫ్ ఉన్నంత. కానీ పాజిటివ్స్ కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ కావచ్చు, దాని తర్వాత మళ్ళీ ఆ కుస్తీ ఫైట్ వస్తుంది అక్కడ కావచ్చు, ఆ చార్మినార్ సీక్వెన్స్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ సీన్ కావచ్చు, సో మొత్తం నిధి అగర్వాల్తో కెమిస్ట్రీ కావచ్చు. ఓకే నాకైతే ఫస్ట్ హాఫ్ నాకు ఓకే బాగానే ఉంది కదా అని నాకు అనిపించింది. ఒక సిజిఐ విఎఫ్ఎక్స్ పక్కన పెడితే సూపర్గా ఉందండి. బాగుంది మూవీ, బాగుంది. ప్రతి ఒక్కరు శత్రువులకి ఒక సవాల్ వేసినారు, ఒక డైలాగ్ ఇందులో చూపెట్టారు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే శత్రువులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ దానిగా చూపిస్తారు. బాగుంది. చేస్తున్నారు. ఏదో నా కొడుకులు చేస్తారు, ఏదో నా కూతురు చేస్తారు, చేసిన వాళ్ళు చేస్తారండి. ఊరికే చెప్తారు. అవి ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఏదైనా అనుకుంటే ఇలాంటి టైంలో చెప్తారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఎంతమంది దీంట్లో వస్తారో ట్రోల్ చేయడానికి మీరు చూడండి.
ఇందులో ఇలాంటి మూవీ వచ్చినప్పటికీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ చేయలేదా? ఆయనకి ఎంతమందో శత్రువులు ఇది దీంట్లోనే అన్నప్పటికీ మళ్ళీ ట్రోల్ చేశారు, ఎన్నో మాట్లాడినారు, ఎన్నో చేశారు. ఆయన నవ్వుకుంటే వెళ్ళిండు జైలుకి, మళ్ళీ నవ్వుకుంటే వచ్చిండు ఇంటికి. నచ్చుతుంది ఎందుకంటే సూపర్గా ఉందండి. దాంట్లో ఏ రాంగ్ లేదు, సూపర్గా ఉంది, బాగుంది. మూవీ అయితే హిట్ అవుతుంది. కలెక్షన్ అయితే మంచిగా రావాలని నా దేవుడు కూడా కోరుకుంటున్నాను. ప్రజలకి పనికి రావాలని కోరుకుంటున్నానండి.